గుడ్ ఈవినింగ్ ఆల్. నేను సిఏ ఎలమెంట్స్లో మాట్లాడుతున్నాను. యాక్చువల్గా ఎస్టర్డే అనగా నిన్న తేదీ 27/4/2025 ఒక వెహికల్ ట్రక్ ఓనర్ మన పోలపర్తి అప్పలనాయుడు అని చెప్పేసి ఒక ఆసామి నిన్న ఈవినింగ్ కంప్లైంట్ అవ్వడం జరిగింది. కంప్లైంట్లో పర్టికులర్స్ ఏంటంటే, ఈయన జనరల్గా ఇక్కడ చికెన్ షాప్స్ దగ్గర వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటాడు. సో దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి భాగంలో నిన్న వాళ్ళ తాలూకా డ్రైవరు, క్లీనరు వాళ్ళ తాలూకా వెహికల్ని తీసుకెళ్తుండగా మన లైన్ కొత్తూరు పరిధికి వచ్చేటప్పటికి ఒక రెడ్ కలర్ స్విఫ్ట్ కార్తో ఒక 4 పర్సన్స్ వచ్చి సో విశాఖపట్నం సంబంధించినటువంటి మీడియా అని చెప్పి సో వాళ్ళని అడ్డగించి మీకు ఏం పర్మిషన్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళ వెహికల్తో వీళ్ళ తాలూకా ట్రక్ని అడ్డగించడం జరిగింది. అడ్డగించిన తర్వాత సబ్సిక్వెంట్గా సమ్ అమౌంట్ ఏదో డిమాండ్ చేశారని చెప్పేసి సో అమౌంట్ ఇవ్వకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఫోర్స్ఫుల్గా ఆ డ్రైవర్ తాలూకా మొబైల్ లాక్కున్నారని చెప్పేసి దాని మీద చర్యలు తీసుకోమని అతను మనకి కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఆ కంప్లైంట్లో అతను ఇమీడియట్గా వెహికల్ నెంబర్ మెన్షన్ చేయడంతో ఇమీడియట్గా మనం ఆల్ రోడ్ పాయింట్స్ దగ్గర కూడా అలర్ట్ చేస్తే మన స్టేషన్ మీద నుంచే వెళ్తానికి ఆ వెహికల్ తీసుకున్నాము. అందులో 4 పర్సన్స్ ఉన్నారు. ఆ 4 పర్సన్స్ కూడా ట్రూత్ న్యూస్ అనేటువంటి ఐడి కార్డ్స్ వాళ్ళు పెట్టుకున్నారు. అందులో 3 పర్సన్స్ ఉన్నాయి, 2 పర్సన్స్ లేదు. ఆ 3 పర్సన్స్ బంగారి భరత్, అందరూ కూడా విశాఖపట్నం చెందిన వాళ్ళే. ఒకరు బంగారి భరత్, రెండో వ్యక్తి యాంట్రపల్లి తిరుపతి, చప్ప మోహనకృష్ణ, అలాగే వానపల్లి శ్రీనివాస్. ఈ 4 పర్సన్స్ కూడా ఎస్టాబ్లిష్ అయ్యారు. సో వాళ్ళని క్వశ్చన్ చేస్తే ఎందుకు ఇట్లా చేయాల్సి వచ్చిందంటే, నేను సో మీడియా కవరేజ్ అని చెప్పి ఇనిషియల్గా చెప్పడం జరిగింది. ఫర్దర్గా వాళ్ళని మనం క్వశ్చన్ చేయడం జరిగింది. కొన్నింటికి ఆన్సర్లు రాకపోయేటప్పటికి వాళ్ళ గిల్ట్ వాళ్ళు అడ్మిట్ అయ్యారు. సో దాని మీద వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే డ్రైవర్ దగ్గర నుంచి మొబైల్ ఫోన్ వాళ్ళు ఫోర్స్ఫుల్గా తీసుకున్నారో ఆ మొబైల్ ఫోన్ రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ తనకి ఐడి కార్డ్ సీజ్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళకి దర్యాప్తు సహకరించమని చెప్పేసి వాళ్ళకి నోటీస్ ఇచ్చి పంపించాము. సో దీనిపైన దర్యాప్తు కొనసాగుతుంది. సోదరులు తెలియజేసేది ఏంటంటే, ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీ జరిగేటప్పుడు కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి ఇన్ఫార్మ్ చేయడం అనేది బాధ్యతగా చేయాలి. సో అది చేయకుండా వెళ్ళేటువంటి వెహికల్ని కానీ అడ్డుకోవడం కానీ, లేదంటే వాళ్ళ దగ్గర నుంచి సమ్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి కానీ ఇట్లాంటిది ఏదైనా చేయాలని ప్రయత్నం చేస్తే అది నేరం అవుతుంది ఖచ్చితంగా. సో దానిపైన క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ఉంది. సో ఇందులో ఇంకా దర్యాప్తు సాగుతుంది. సో ఇందులో కార్ కూడా సీజ్ చేశాము. సో ఇప్పుడే మాకు తెలిసిన విషయం ఏంటంటే, మధ్యవర్తి సంస్థలను సీజ్ చేసిన తర్వాత ఆ కార్కి అనాథరైజ్డ్గా సైరన్ కూడా పెట్టుకున్నారని చెప్పేసి తెలిసింది. అది కూడా చెక్ చేస్తే కార్కి సైరన్ కూడా పెట్టుకొని ఉన్నది. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే, సో పోలీస్ సైరన్ అనేది ప్రైవేట్ వెహికల్ పెట్టుకొని అనాథరైజ్గా దాన్ని యూజ్ చేస్తూ సో ప్రెస్ అనేటువంటి నేమ్ ఆ ఫేమ్ని కూడా మిస్యూజ్ చేస్తున్నారని చెప్పేసి మా యొక్క ప్రాథమిక విచారణలో తెలుస్తుంది. సో దీనిపైన ఇంకా దర్యాప్తు సాగుతుంది. తదుపరి వాళ్ళు తెలియజేస్తారు.